స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఆడపడుచు రెండో భాగం. మురళి పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే శ్రీనివాసరావు కూడా పనిచేస్తూ ఉంటాడు. గోపాల్ సిటీకి వచ్చి ఫ్యాక్టరీ పక్కన ఉన్న బేకరీ దగ్గరికి రమ్మని శ్రీనివాసరావుకి కాల్ చేసి చెప్తాడు. ఏమిట్రా, ఇంటి దగ్గర కలవచ్చు కదా? నీకు తెలుసు కదా బాబాయ్, నాకేదన్నా గుట్టు చప్పుడు కాకుండా చేయడం ఇష్టం. మీ ఇంటికి వస్తే ఊళ్ళో వాళ్ళకి నేను నీ పొలం కొన్న విషయం తెలిసిపోతుంది. నీ జాగ్రత్త సల్లగుండా. ఇదిగో నీకివ్వాల్సిన 2 లక్షలు అని డబ్బులు శ్రీనివాసరావు ముందు టేబుల్పై పెడతాడు గోపాల్. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తనకి కేక్ తీసుకురమ్మని వర్ష అడగటంతో అది తీసుకోవటానికి బేకరీకి వస్తాడు మురళి. అనుకోకుండా అక్కడ గోపాల్ని చూస్తాడు. బావేంటి ఇక్కడున్నాడు అని అనుకుని, బావా బావా మురళిని చూసిన గోపాల్ షాక్ అయిపోతాడు. గోపాల్లో టెన్షన్ మొదలవుతుంది. గోపాల్ గబగబా డబ్బుల బ్యాగ్ని టేబుల్పై నుంచి తీసేసి దాచిపెడుతూ ఉంటాడు. గోపాల్ ప్రవర్తన శ్రీనివాసరావుకి ఏమీ అర్థం కాదు. ఎందుకురా భయం? మురళి నీ సొంత బావేగా, బయటవాడు కాదు కదా, అతనికి తెలిస్తే ఏమవుద్ది? అందుకు కాదు, వేరే విషయం ఉందిలే మావా, నీకు తర్వాత చెప్తాను. ఈ విషయం గురించి మా బావకేమీ చెప్పమాకు. సరేలే, ఇదిగో ఈ డబ్బుల బ్యాగ్ని తీసుకొని త్వరగా వెళ్ళిపో. శ్రీనివాసరావు బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో మురళి గోపాల్ దగ్గరికి వస్తాడు. ఏంటి బావా ఇటువైపు వచ్చావు? ఆ శ్రీనివాసరావు గారితో నీకేంటి పని? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని అనుకొని, ఒక పని మీద శ్రీనివాసరావు మావని కలిసిపోదామని వచ్చానులే. ఆ ఎరువుల కొట్లో అప్పు కట్టేశావా? ఓ, అప్పుడే కట్టేశాను. ఆ శ్రీనివాసరావు పొలం కూడా నువ్వే కౌలు చేస్తున్నావని విన్నాను. అవును బావా. ఎందుకు బావా, మళ్ళీ లేనిపోని అప్పులు ఎక్కువ అవుతాయి. అది నల్లరేగడి పొలం బావా, బాగా పండుతుందని అందరూ అంటుంటే కౌలు ఎక్కువ పెట్టి మరీ తీసుకున్నాను. కనీసం దాంట్లోనైనా పంట బాగా పండితే నీ అప్పుతో పాటు నాకు ఊళ్ళో ఉన్న అప్పులు మొత్తం తీర్చచ్చు అనే ఆలోచనతో. నీ ఆలోచన బాగానే ఉంది కాని బావా, కాస్త జాగ్రత్త. అప్పులు తీర్చడం సంగతి అటుంచి లేనిపోని అప్పులు మాత్రం చేసుకోకు. అలాగే బావా. అలా కొన్నాళ్ళు గడిచిపోయింది. కాని గోపాల్ చేస్తున్న మోసం గురించి ఏమాత్రం గ్రహించలేకపోతాడు మురళి. ఒకరోజు సిటీలో మురళికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ మహేందర్ కలుస్తాడు. ఏయ్ మురళి, బావున్నావా? బావున్నాను మహేందర్. ఎప్పుడు కొనుక్కుంటావు ఆ స్థలం? మంచి సెంటర్లో ఉందయ్యా. నువ్వు లేట్ చేస్తే రేట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆలోచన మానుకున్నానులేండి. ఎందుకు మురళి? డబ్బులు సర్దుబాటు కాలేదులేండి. వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకోకయ్యా. ఏం చేస్తాం చెప్పండి, మనకి రాసిపెట్టిలేని అదృష్టం మనం కావాలనుకున్నా రాదులేండి. నీకంటే మీ బావ నయం గదయ్యా. పొలం పని చేసి కూడా ఎకరం పొలం కొనుక్కున్నాడు. నువ్వు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ కూడా 1 సెంటు భూమి కొనుక్కోలేకపోయావు. మా బావ పొలం కొనుక్కోవడం ఏంటి? మీరెక్కడో పొరపాటుగా వినుంటారు. ఆయనకున్న అప్పులు తీసుకోలేకే ఒక పక్క అల్లాడుతున్నాడు. పొరపాట గాడిది గుడ్డ. కొన్ని నెలల క్రితం నేను వేరే పని మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ బావ అక్కడే ఉన్నాడు. 12 లక్షలు పెట్టి మా ఊళ్ళోని శ్రీనివాసరావు దగ్గర 1 ఎకరం పొలం కొనుక్కున్నాడు. నేనే కదా సాక్షి సంతకం పెట్టింది. అయినా మీ బావ కప్పులెక్కడున్నాయని కష్టపడి పొలం మీద బాగానే మిగులుస్తున్నాడు కదా. అది విని షాక్ అయిపోతాడు మురళి. ఇది నిజమా అబద్ధమా అనుకుంటూ, ఇన్నాళ్ళు తన దగ్గర అప్పులున్నాయని అబద్ధం చెప్పి తీసుకున్న డబ్బుతో పొలం కొనుక్కోవటంతో గోపాల్పై మురళికి చాలా కోపమొస్తుంది. అంతేకాక కొనుక్కున్న సొంత పొలాన్ని తానే పండిస్తూ కౌలు చేస్తున్నట్టు తనతో అబద్ధం ఆడాడని మండిపోతాడు. ఆ విషయం మరొక్కసారి నిర్ధారించుకుందామని ఫ్యాక్టరీలో శ్రీనివాసరావుని కలుస్తాడు. బాబాయ్ గారు, నాకొక విషయం అబద్ధం ఆడకుండా చెప్పాలి మీరు. ఏంటబ్బా అది? మా బావ మీ పొలాన్ని కౌలు చేస్తున్నాడా, కొనుక్కున్నాడా? ఆ మాటకు షాక్ అయిన శ్రీనివాసరావు అది అది అని చెప్పాలా వద్దా అనుకుంటూ నసుకుతాడు. నేనేమీ వెళ్ళి మా బావని అడగనులేండి, నిజం చెప్పండి. అవునయ్యా, కొనుక్కున్నాడు. ఆ మాట విన్న మురళి కోపంగా ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన మురళి కోపంగా ఉండటం గమనిస్తుంది మాధవి. ఏమైందండి అలా ఉన్నారు? మీ అన్నయ్య నిజస్వరూపం గురించి తెలిసి. మా అన్నయ్య గురించా? ఏం తెలిసింది?
తనకు తెలిసిన విషయం మొత్తం చెప్తాడు మురళి. అది విని మాధవి కూడా షాక్ అయిపోతుంది. మా అన్నయ్య ఇలా చెడివేంటండి? అదే నన్ను కూడా కలిచివేస్తున్న విషయం. ఎందుకు దాచిపెట్టాలి? నా అవసరాలను కూడా పక్కన పెట్టి అప్పు చేసి మీ అన్నయ్యకిస్తే ఇదా అతను చేసే పని? చిచి, మీ అన్నయ్య ఇలాంటి వాడని కల్లో కూడా అనుకోలేదు. ఇక జన్మలో అతని గడప తొక్కనంటే తొక్కను. అప్పుడే వర్ష స్కూల్ నుంచి ఇంటికొస్తుంది. నాన్న, సమ్మర్ హాలిడేస్కి ఈసారి బావ వాళ్ళ ఊరికి వెళ్దాం. బావాలేదు గీవాలేదు, ఎక్కడికి వద్దు, మన ఇంట్లోనే ఉండు అని గోపాల్ మీద కోపంలో వర్షను కసురుతాడు మురళి. ఒక్కసారిగా భయపడిపోతుంది వర్ష. వర్ష, నాన్న చిరాకులో ఉన్నాడు, నువ్వు లోపలికి వెళ్ళు. దాని గురించి తర్వాత మాట్లాడదాంలే. సరే అమ్మా అని లోపలికి వెళ్ళిపోతుంది వర్ష. చివరికి మీ వదిని కూడా నన్ను మోసం చేసింది. ఆవిడంటే ఎంత అభిమానం చూపించేవాణ్ణో. ఇదిగో చెప్తున్నాను విను. అన్నయ్య అన్నయ్య అంటూ ఇకపై నీ పుట్టింటికి వెళ్ళావో జాగ్రత్త అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు మురళి. ఇక మరుసటి రోజు మాధవి గోపాల్ వాళ్ళ ఊరి చివరన రావి చెట్టు కింద ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపటికి లలిత అక్కడికొస్తుంది. ఏంటి మాధవి, అర్జెంటుగా మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నావు? ఇంటికి రమ్మంటే రాను అన్నావు. నేను నిన్ను కలవటానికి వచ్చే విషయం కూడా మీ అన్నయ్యకి తెలియకుండా రమ్మని చెప్పావు. ఏమైంది అసలు? వదినా అంటూ ఏడుస్తుంది మాధవి. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మా అన్నయ్య ఇలా చేస్తాడనుకోలేదు వదినా. ఏం చేశాడమ్మా? నిజంగా నీకేం తెలీదా వదినా? లేక తెలిసి కూడా నా దగ్గర నటిస్తున్నావా? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా మాధవి. అప్పుడు జరిగిన విషయం మొత్తం చెప్తుంది మాధవి. అది విని లలిత షాక్ అయిపోతుంది. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను మాధవి, ఇంత జరుగుతుందని నాకు అస్సలు తెలీదమ్మా. మీ అన్నయ్య నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తే నేనలా జరగనిచ్చేదాన్నే కాదు కదా. అందుకే నీకు చెప్పుండకపోవచ్చు. మా ఆయన చాలా కోపంగా ఉన్నాడు. అన్నయ్య పేరెత్తితేనే మండిపడుతున్నాడు. ఇక జీవితంలో నా పుట్టింటి గడప తొక్కి అదృష్టం నాకు లేదనుకుంటా. ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తున్న విషయం ఆయనకి చెప్పలేదు. చెప్తే వెళ్ళనివ్వడు. అందుకే ఆయన ఆఫీస్కి వెళ్ళాక నేనిలా వచ్చాను. మీ అన్నయ్య అసలు మనిషేనా? సొంత చెల్లెల జీవితం గురించి కనీసం ఆలోచించలేదు. అక్క అక్క అంటూ నన్నెంతో ఆప్యాయంగా నోరారా పిలిచేవాడు మురళి. ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నాడో. నేను కూడా మీ అన్నయ్యతో చేరి ఇదంతా చేశాననుకుంటాడు కదా. అవునుదిన, అలాగే అనుకుంటున్నాడు. అది విని లలితకు చాలా బాధ కలుగుతుంది. సరే వదిన, నేను వెళ్ళొస్తాను. పాప స్కూల్ నుండొచ్చే టైం అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాధవి. ఆ రోజు మధ్యాహ్నం పొలం నుండి ఇంటికి భోజనం చేయటానికి వస్తాడు గోపాల్. హాల్లో లలిత మొహం మార్చుకొని డల్గా కూర్చుని ఉండటం గమనిస్తాడు. ఏమైందే, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? నా ఒంట్లో బాగానే ఉందిలేండి. మీకే బుర్ర సరిగా లేక మంచి చెడు తేడా లేకుండా ఏది పడితే అది చేస్తున్నారు. ఏంటే నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నిజం చెప్పండి, ఆ శ్రీనివాసరావు బాబాయ్ పొలం మనం కౌలుకు చేస్తున్నామా లేక కొన్నదా? ఆ డౌట్ ఎందుకొచ్చింది? ఎవరు చెప్పారు నీకు? ముందు మీరు చెప్పండి. ఆ పొలం మీరు కొన్నారు, అవునా కాదా? అవును, కొన్నాను. కావాలనే నీకు చెప్పలేదు. అప్పులు కట్టాలని చెప్పి మాధవి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పొలం కొనడం కరెక్టేనా? అప్పులదేముంది, ఈరోజు కాకపోతే రేపు తీరుస్తాను. పారిపోను కదా, చవకగా వచ్చిందని కొన్నాను. ఇప్పటికే మురళికి మనం ఎన్నో డబ్బులివ్వాలి. ఆపదలో ఉన్నప్పుడు ప్రతిసారి అతను మనకి ఎంతో డబ్బు సహాయం చేశాడు. తిరిగి అతని డబ్బులు అతనికి ఇవ్వకుండా మనం ఆస్తులు కొనుక్కుంటుంటే అతనేమనుకుంటాడు? ఈ ఇంటి ఆడపడుచుకి మనం పెట్టాల్సింది పోగా వాళ్ళ దగ్గరే నువ్వు అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకోవడం ఏవైనా న్యాయంగా ఉందా? ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించుకుంటూ కూర్చుంటే మన జీవితంలో ఎదిగేదట్ట. ఆడపిల్లని ఇచ్చున్నామనే ఆలోచనైనా అసలు మీకుందా? తేడా వస్తే ఆ పిల్ల జీవితం ఏమిటి? ఇదంతా తెలిసాక మీ అన్నయ్యని అడిగి డబ్బులు తీసుకుని వస్తేనే నా ఇంటికి రా, లేకపోతే అక్కడే పడుండని మురళి మాధవిని పుట్టింటికి పంపించేస్తే ఏం చేస్తారు? నా ఆడపడుచు జీవితం ఏం కావాలి? అతని మంచివాడు కాబట్టి అలా చేయలేదు. అసలు మైండ్ ఉండే చేశారు ఇదంతా? మైండ్ ఉంది కాబట్టే చేశాను గాని ఇంక నీ క్లాసు పీకడాలాపు అంటూ లలితపై విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గోపాల్. ఆ రోజు మొదలుకొని ఇరు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. పెళ్ళైనప్పటినుంచి తనకి కట్నం కింద ఇచ్చిన పొలం తాలూకా కౌలు డబ్బులు ఏదో ఒక సాకుతో గోపాల్ సరిగా ఇవ్వకపోయినప్పటికీ
పాపం పంట సరిగా పండకపోతే బావ మాత్రం ఏం చేస్తాడులే అని సరిపెట్టుకున్న మురళి అసలు విషయం తెలిసాక గోపాల్ని కాదని తన పొలాన్ని ఆ ఊళ్ళోనే వేరే వాళ్ళకి కౌలికివ్వాలనుకుని కొంతమంది దగ్గరికి వెళ్ళి అడుగుతాడు మురళి. అది తెలిసిన గోపాల్, నన్ను కాదని ఈ ఊళ్ళో పొలం ఎవడికిస్తాడో నేను చూస్తాను అని అనుకుంటాడు. గోపాల్ స్వభావం గురించి తెలిసిన ఆ ఊళ్ళో రైతులెవరూ మురళి పొలాన్ని కౌలికి తీసుకోవటానికి ముందుకు రారు. ఆ విషయం మురళికి కూడా అర్థమవుతుంది. పట్టు అతనికేనా, నాకు లేదా? అవసరమైతే నా పొలాన్ని బీడి పెట్టుకుంటాను కానీ వాడికి మాత్రం కౌలికివ్వను అని పంతం పట్టుకుని కూర్చుంటాడు మురళి. కొద్ది రోజులకి ఈ విషయం తెలిసిన అదే ఊళ్ళో ఉంటున్న గోపాలంటే పడని గిరీశం మురళి పొలాన్ని చేయటానికి ముందుకొస్తాడు. చూడు బాబూ, మీ బావ నోరు గురించి తెలిసి కూడా నేనెందుకు ధైర్యం చేశానంటే బంగారం లాంటి పొలం, అది బీడు పోకూడదని. నా పొలం గురించి మీరు ఆలోచించినందుకు కృతజ్ఞతలండి. మీకు నా పొలాన్ని అందరికంటే తక్కువ కౌలికే ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు మురళి. ఆ విషయం తెలిసిన గోపాల్ గిరీశం ఇంటి మీదకి గొడవకు వెళ్తాడు. అదే విషయం గిరీశం ఫోన్ చేసి మురళికి చెప్తాడు. ఇక లాభం లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని గోపాల్పై కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు మురళి. ఈ కథలో తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.